నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? పిక్చర్ అయిపోయిందా? అయిపోయింది సార్. మీరు అరకాల షీట్ డబ్బింగ్ మిగిలిపోయింది సార్. అయితే ఏమంటారు? ఆ డబ్బింగ్ మీరు పూర్తి చేశారంటే ఆ రీల్ కూడా రీ రికార్డింగ్ అయిపోతుంది సార్. మీరు నాకు 10,000 వాళ్ళు పట్టుకొచ్చారా? అది రేపు ఎల్లుండో సర్దుబాటు చేసేస్తాను సార్. సరే, ఆ డబ్బింగ్ కూడా అప్పుడే పెట్టుకుంటే పోలా? రిలీజ్ డేట్ ఇచ్చేసాం సార్. టైం అయిపోతుంది. మీరు ఇవాళ రాకపోతే కాంబినేషన్ కుదరదు సార్. అందరికీ కొద్దో గొప్ప బాకీ ఉన్నా వాళ్ళంతా నా ముఖం చూసి దయచేసి వస్తామన్నారు సార్. మీరు కూడా దయచేసి. అంటే ఎవరో వస్తున్నారు, నేను రావాలా? అర్థం లేకుండా మాట్లాడతావుట. నేను హీరోని, నేను వచ్చినప్పుడు వాళ్ళని తెచ్చుకోవాలి. శ్రీ మిస్టర్ రామదాస్, నువ్వు ఆ 10,000 పట్టుకొస్తేనే నీ పని పూర్తి చేసేది సార్. రాబలేదు. నేను మీకు ఆల్రెడీ చాలా కోఆపరేట్ చేశాను. దిస్ ఇస్ బిజినెస్. సార్ డోంట్ టాక్. టైమ్ ఇస్ మనీ. ఐ వాంట్ ఇట్. ప్లీజ్, మీరు ఇప్పుడు కాదంటే నాశనం అయిపోతా. పెట్టిన లక్షలతో పాటు నా పరువు కూడా బజారు పాలైపోతుంది. అప్పుడు నేను తలెత్తుకు తిరగలేను. ఉరి పోసుకు చావటం కన్నా వేరే మార్గం లేదు. నా వాళ్ళంతా ఎంత చెప్పినా వినకుండా పిచ్చి వ్యామోహంతో ఈ వ్యాపారంలో దిగాను. తరతరాల ఆస్తిపాస్తులే కాకుండా పెళ్ళాం మెళ్ళలో నగలతో సహా అమ్మి ఈ పిక్చర్ తీశాను. నన్ను నమ్మండి సార్, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు ఇచ్చేస్తాను సార్. రైలు కింద పెట్టు. మమ్మల్ని ఉద్ధరించడానికి సినిమా తీస్తున్నావు. బాబా ఏమండి రండి, మూడు పాడైపోతుంది. ఓకే సార్. என்னையா நீ 10,000 கூட இல்லையா? நீ ஒரு பெரிய ப்ரொடியூசரா? போய் 10,000 கொண்ட. அப்பதான் நல்ல டப்பிங் சொல்றாரு. అరే, అచ్చం పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నావురా. అయితే దొంగ పోలీస్ ఆడుకుందామా? ఓ దొంగ పోలీసు. అంకిల్ నువ్వా? అవునవును, పోలీస్ ఆఫీసర్ కదా. మరి తుపాకీది? లేడీ. మరి దొంగన అలా కలుస్తావు? ఎలా? ఇదిగో, అర్థమైందా? బాగా అర్థమైందా? పట్టుకో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇక్కడున్నావురా? నిన్ను కాలుస్తాను బాబు. దొరికా దొంగ, కాలుస్తాను. అది నిజమైన పిస్టల్ రా. కాలిస్తే నేను చచ్చిపోతాను రా. అవతల పారేరా. నీ పారేను, నిన్ను కాలుస్తాను బాబు. ఏం జరిగిందిరా బాబు? మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుంటుంటే ఆడుకుంటుంటే ఆ శివరాం అంకుల్ లేడు, నా చేతికి తుపాకిచ్చి నువ్వా మామూజీ? నువ్వు ఇక్కడ లేవేమో అనుకున్నాను. నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తావట్రా? నిన్ను మామూజీ, మా అమ్మ నీ చెల్లెలు. నిన్ను నరికి కుప్పలో పెట్టకుండా వదిలిపెడుతున్నాను. మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావో రాజాధిరాజ రాజగంభీర
ఎగ్జాస్టెడ్ హైనెస్ కాయ్ కాయ్ మహారాజా వారు ఏం చేస్తున్నారు? దయచేయండి. యువర్ ఎగ్జాస్టెడ్ హైనెస్. Come on, girls. Come on, girls. Yes, Your Highness. బందర్ లడ్డు. ఏమిరా? வாங்க 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 வணக்கம் கண்ட்ரி வாடே. కంట్రీ మై పోస్ట్ ఇస్ మంత్రి. அவரு யாரு? అరవమా అరవద్దు, ఇది చాలా పెద్ద రహస్యం. அவரு யாரு? వారా మన సుల్తాన్ మహారాజాధిరాజా కొయి రాజా వారు ఈ దేశంలో బడా శతహార్యోత్సవం చేసుకోవడానికి వచ్చారు. అర్థమాతే పొల్లుదారే ఎన్కిட்ட நல்ல புண்ணு இருக்க. ఇరుకో గిరుకో ముందు సరుకు நீங்கள் இப்படி நில்லுங்க, நான் அப்படி வர்றேன். రామే రామే బంగార పాప రా. యువర్ ఎగ్జాస్టెడ్ హైనెస్. ఇలా చూడండి. మీ వ్రతం పూర్తి కాబోతున్నది. మనకు భార్య లభించింది. ఐఎమ్ సారీ, మీకు భార్య లభించింది. కన్యకామణి రాజావారికి అంచెని ఘటించు. మై డియర్ నైట్ క్వీన్, ముద్దుకో. సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిటా పైతకం? ఎవరు వీళ్ళు? ఏమిటి న్యూసెన్స్? వాట్ ఎవరు నువ్వు న్యూసెన్స్ అంటావు? షటప్. రాజా ఎవరితను? క్షమించండి రాజా సాబ్, ఇతను మాకు దూరపు చుట్టం. ఈ మధ్య కొంచెం మతి స్థిమితం లేక ఏదో మాట్లాడుతున్నాడు అంతే. ఏమిటి నువ్వు అవుతున్నది? నాకు మతలేదా? రాజా ఇలా రా. రాజా, వీరు నా అతిథులు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. విషయాలన్నీ తర్వాత వివరంగా చెప్తాను. ప్లీజ్. షటప్. ఆ వివరాలతో నాకు పని లేదు. ఆ ముసలాడు ఒళ్ళో పడి ఆడుతూ పాడుతూ కొనడం నీకు ఎలా ఉంటుంది? రాజా. ఎవరా నువ్వు? వారు కోయి మహారాజా వారు. ఈజ్ ఎగ్జాస్టెడ్ హైనెస్. రాజా, ఆయన ఎవరనుకుంటున్నావు? కొన్ని వందల కోట్లకు అధికారి. ఆయన తలుచుకుంటే మళ్ళాంటి వాడిని కొన్ని వందల మందిని కొనగలరు. ఇదంతా మోసం. ఆయన కోయి మహారాజా వారు. అలాంటి జమీందారీ ఈ దేశంలోనే లేదు. దురాశాన్ని కళ్ళు కప్పింది. ఇదంతా మోసం. వాళ్ళు ఆడుతున్న నాటకం. నా అడగలాడేది ఆయన కాదు, ఆయన అమ్మాయి రాయ్, మర్యాదగా నువ్వు నీ పటాలను బయటకు పెడతారా లేదా? గెట్ అవుట్. అవమానం, ఇన్సల్ట్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మహారాజుని అనకూడని, అనరాని వినలేని మాటలంటారా? తుపాకీ ఉంటే కాల్చి మారేసేవాడిని. ఫిరంగి ఉంటే పేల్చేసేవాడిని. పోండ్రా ఫూల్స్. పోతాం. ఈ సంగతి తరువాత చూస్తాం. మా కోపం వచ్చినది. అవును, మాకు కోపం వచ్చింది. సెక్రటరీ మార్చ్. ఎవరు ఎగ్జాస్టెడ్ హైనెస్. ఎవరు ఎగ్జాస్టెడ్ హైనెస్. అయ్యో, అల్లుడు గారు అమృతమాల వెళ్ళిపోతున్నారా తల్లి? నువ్వన్నా చెప్పవే అమ్మా. అయ్యో వెళ్ళినారే అమ్మా. అయ్యో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? కోట్ల కొద్ది సిరి నన్ను కోరి వస్తే కాలు గన్యాం. అసూయతో నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నాం. నీ ఆగ్రహం చల్లారిందా? ఆగా, నువ్వే నన్ను కొట్టడానికి? కొట్టినా తిట్టినా పడ్డానికి నేనే నీ పెళ్ళాననుకున్నావా? అవును,
నువ్వు నా పిల్లని ఎలా అవుతావు? ఓర్పే సహనంగా, శీలమే సంపదగా, పవిత్రతే మారుపేరుగా, పశు కుంకుమలు మాంగళ్యం ఉన్న ఆ దేవత నువ్వెలా అవుతావు? నువ్వు నా ఐశ్వర్యాన్ని, మాన ప్రాణాల్ని, పరువు ప్రతిష్టల్ని పీల్చి పిప్పి చేసే జవగవి, నగలు రాక్షసుడు. నీ ఒళ్ళంతా చీల్చిన ప్రేమలంటే కనిపించిన పిశాచివి. రాజా, పిచ్చిగా వాగద్దు. ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉన్నావు, తిన్నావు, తాగి తందనాలాడుతూ నన్ను అనుభవించావు. నేనే నీ మెడకు పలిపేసి లాక్కొచ్చి నా ఇంట్లో కట్టేసుకోలేదు. ఛీ, దుర్మార్గురాల, ఈ ఇల్లు నీదా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు నాది. ఈ ఫోను, ఆ ఫ్యాను, ఈ కార్పెట్, చివరికి నువ్వు కట్టుకున్న బట్టలతో సహా నాది. నాది. పిచ్చివాడా, నీవి అనుకున్నవన్నీ నా పేరుతో ఏనాడో రాసేసావు. ఇప్పుడు కావాలంటే తిరిగి రావు. ఛీ, దుర్మార్గురాల, చివరికి ఇంత ఘాతుకాన్ని పాల్పడతావా? నీ కోసం నా భార్య బిడ్డల్ని వదులుకున్నానే, నమ్ముకున్న స్నేహితుల్ని, నీతి నిజాయితీల్ని నీ మైకల్లో పడి నిప్పుల్లో పోసానే. ఇప్పటికే నేను తెలుసుకున్నావుగా, మర్యాదగా బయటికి నడు. అరే పోరా. ఛీ, ఇంకా ఈ నరకోపంలో ఉంటానుకున్నావా? నీ వల్ల నాకు పట్టిన పాప పంకిలం కడగడానికి నా భార్య కన్నీటి బట్టి ఒక్కటి చాలే. పాపత్తురాల. బాబు, 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 బాబు. వాచ్మ్యాన్, ఎవరా? బాబు, ముందు లోనికి రా. మా నాన్న వదిలిపెట్టి నీ రాను. అబ్బు బాబు, మీ తాతయ్య మాట కాదనకూడదు. ఈ దౌర్భాగ్యుని మీ నాన్నని చెప్పుకునే దానికంటే మీ తాత దగ్గర ఉండిపో. వెళ్ళి బాబు. లోపలికి తీసుకురండి. రాధ కంటపడకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఏమండి? ఏమండి? అమ్మా. బాబు గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, పిలవండి. కంగారు పడతాను. నీకు మంచి రోజులు వచ్చాయి. అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతను పూర్తిగా మారిపోయి నిన్ను తీసుకెళ్లే రోజు దగ్గరికి వస్తుంది. లోపలికి పద.